ఈ హోసన్న మినిస్ట్రీస్ అధినేత స్వర్గీయ యేసన్న గారు కూడా ఈ నెలలోనే రక్షించబడ్డారు. మీకు ఆ చరిత్ర తెలుసు అనుకుంటాను. 1964వ సంవత్సరం. అప్పటికి ఆయనకి 17 సంవత్సరాల వయసు. 10 సంవత్సరాల వయసు నుంచి 17 సంవత్సరాల వయసు వరకు రక్తం వామిట్ చేస్తూ వాళ్ళ పూర్వీకులు మేకపోతుల గొంతు కొరికి రక్తాన్ని తాగేవారట. ఆ ఆచారాల ఆ శాపమో మరి ఏమిటో 7 సంవత్సరాల పాటు నెల్లూరు నడివీధుల్లో తిరుగుతూ ఎంగిలి స్థలంలో అన్నం తింటూ పిచ్చోళ్ళలాగా తిరుగుతూ ఉంటే అది 1964 ఫిబ్రవరి 15వ తారీఖున ఓ సాయంకాలం అంటే ఒక రాత్రి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక కుటుంబస్తులు వెనక వినబడట్లేదంట. ఒక కుటుంబస్తులు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు సాయంకాలం. వాళ్ళు సిపిఎం సిలాన్ పెంటికాస్టల్ మిషన్, ఇప్పుడు అది టిపిఎంగా ది పెంటికాస్టల్ మిషన్గా మార్చబడింది. అందుకు సంబంధించిన ఒక కుటుంబస్తులు సాయంకాలం కుటుంబ ప్రార్థన చేసుకుంటుంటే వెర్రెక్కున్న యేసన్న గారు నిదానంగా వెళ్ళి అక్కడ కూర్చున్నారట. ఆ కుటుంబ సభ్యులు ఆయన వస్త్రధారణ, ఆయన వాలకం చూసి వీడెవడో దొంగోడున్నట్టున్నాడు, చెప్పులు ఎత్తుకెళ్ళిపోటానికి వచ్చినట్టున్నాడని కాసేపటికి బాబు లేగని చాప తీసేశారట. ఆ ప్రార్థన ముగించి ఆయన ఒంటరిగా నడిచి వెళుతున్నప్పుడు ఒక మహామహిమ కలిగిన ఒక వెలుగు ఆ చీకట్లో ఆయనకి కనిపించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆ వెలుగు ఆయన మీద ప్రసరించిందో ఈ మానసిక స్థితి అంతా స్థిరపరచబడి, మా ఇల్లు ఎక్కడ, నా బట్టలేంటి ఇలా ఉన్నాయి, నేను ఎందుకు ఇలా మార్చబడ్డానని తిన్నగా వాళ్ళ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళి పడుకొని ఉదయాన్నే అందరికంటే ముందే లేచి శుభ్రంగా స్నానం చేసుకొని నుయ్యి దగ్గరికి వెళ్ళి స్నానం చేసుకొని వాళ్ళ రెండో అన్నయ్య పట్టుకుంటే శుభ్రంగా వేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారట. ఏమిట్రా ఈ పిచ్చుకొక్క మరలా ఇంటికి వచ్చింది, ఏమిట్రా నిన్న లేని అంద మీద వీళ్ళు నిద్ర లేచినట్టుందని అదోలా చూస్తున్నారట. ఈయనగారు అవేమి పట్టించుకోకుండా ముందు రోజు రాత్రి ప్రార్థన జరిగిన తిన్నగా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి నుంచుంటే భార్యాభర్తలు అడిగారట, ఎవరు బాబు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? అదే నిన్నటి రాత్రి నేను మీ ఇంటికి వచ్చాను కదా, నిన్న రాత్రి మా ఇంటికి వచ్చింది నువ్వు కాదు, ఎవరో పిచ్చోడు వచ్చాడు చెప్పులు దొబ్బేద్దామని. కాదండి, నేనే వాడిని. అవునా, నిన్నటికి ఈ రోజుకి ఏమిటి ఇంత మార్పు? మీ ఇంటి దగ్గర నుంచి వెళుతున్నప్పుడు ఆ చీకట్లో ఒక వెలుగు నా మీద ప్రకాశించింది, నా జీవితం మార్చబడింది. ఆ తర్వాత వాళ్ళు ఒక బైబిల్ ఆయన చేతికి ఇవ్వడం, ఆ తర్వాత నిదానంగా ప్రార్థన నేర్పించడం. అప్పట్లో మా ఇంటి దగ్గరలో సిపిఎం సిలాన్ పెంటికాస్టల్ మిషన్, అంటే ఇప్పుడు ది పెంటికాస్టల్ మిషన్ 4 సంవత్సరాల పాటు, ఇంచుమించు 3 సంవత్సరాలు, 64వ సంవత్సరం నుంచి 68వ సంవత్సరం వరకు ఆ సంఘానికి వెళుతూ ది పెంటికాస్టల్ మిషన్కి వెళుతూ వస్తూ భక్తిని నేర్చుకొని ఆ తర్వాత ప్రభు పిలిస్తే ఆగస్టు 8వ నెల 8వ తారీఖు 68వ సంవత్సరం ఆ పరిశుద్ధుల సహవాసంలోకి సేవకు వెళ్ళిపోయాడు. సిపిఎం మినిస్ట్రీ సరిగ్గా 10 సంవత్సరాల పాటు ఆ పరిశుద్ధులతో కలిసి పరిచర్య నేర్చుకొని 10 సంవత్సరాలు దేశమంతటా ఆ సంస్థ కోసం సేవ చేశారు. ఆ రోజుల్లో
వాళ్ళ పెద్ద పాస్టర్ గారు సీజాన్ గారు ఏసన్ గారిని పిలిచి 77లో చిన్న ప్రార్థన చేసి, ఒరే యేసుదాస్, దేవుడు నిన్ను పిలిచిన పిలుపు దర్శనం ఇది కాదురా, ఏదో బలమైన సంకల్పం నీ మీద ఉన్నట్టుంది కనుక నువ్వు ప్రత్యేకంగా వెళ్ళి సేవ చేయమని ఆయన చెప్పారట ఆ పాస్టర్ సీజాన్ గారు. అప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళ పాస్టర్ గారు పిలిచి ఒక 10 రూపాయలు ఛార్జీలకు ఇచ్చి పంపించారు. 10 సంవత్సరాలు ఆ మినిస్ట్రీలో పరిశుద్ధుల దగ్గర పరిచర్య నేర్చుకొని, అంతేకాదు ఈ రోజుకి మా కుటుంబ సభ్యులందరూ అందులోనే స్థిరపరచబడి, నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ఒకే ఒక మినిస్ట్రీ ది పెంటికాస్టల్ మినిస్ట్రీ. ఆ రోజుల్లో సండే స్కూల్లో నేను నేర్చుకున్న పాఠాలే ఇప్పుడు మీకు ప్రసంగాలుగా చెప్తున్నానని బోలెడన్ని సార్లు నేను మీతో చెప్పుంటాను, మరలా గుర్తు చేస్తాను. ఆయన మినిస్ట్రీకి వెళుతూ మా కుటుంబాలన్నింటినీ అందులో ఐక్యపరిచి వెళ్ళడం, ఆ తర్వాత మేరకు కూడా పరిచర్యకు వెళ్ళడం, ఇవన్నీ జరిగింది. ఈ రోజున ఈ భక్తి, ఈ పవిత్రత, ఈ పరిశుద్ధత ఇవన్నీ నేర్చుకొని నిలబడ్డం అంటే, మొక్కలుగా ఉన్న మాకు ఆ వేళ ఆ పరిశుద్ధులు వేసిన పునాది ఎరువు అని చెప్పడంలో ఏ సందేహము లేనే లేదు. దేవునికి మహిమ కలుగునుగాక.